అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంక్రాంతి రఫ్ ఆడిద్దాం అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి 30 నుంచి 35 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. చిరంజీవికి ఈ సినిమాకు గాను మొత్తం 70 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ముడుతున్నట్లు తెలుస్తోంది. పైగా తన కుమార్తె సుస్మిత బ్యానర్ పేరు యాడ్ చేసినందుకు ఆమెకు లాభాల్లో వాటా కూడా ఇస్తారని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా ఓవరాల్ బడ్జెట్ 200 కోట్ల పైన అని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి చేస్తున్న చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. 2026 సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా అనిల్ రావిపూడి ఈ సినిమా రెండో భాగం ట్రీట్మెంట్ను ఫైన్ ట్యూన్ చేయడంతో పాటు డైలాగ్ వర్షన్ను సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారని సమాచారం. ఈ చిత్రం రెండో భాగం కథను మరింత ఆకర్షణీయంగా హాస్యంతో మలచడానికి అనిల్ తన బృందంతో కలిసి కసరత్తు చేస్తున్నారు. సినిమా స్క్రిప్ట్లోని రెండో భాగం కీలక సన్నివేశాలు, హాస్య సన్నివేశాలు, చిరంజీవి పాత్రకు తగ్గ ఎమోషనల్ క్షణాలను మెరుగుపరచడంపై దర్శకుడు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి గత చిత్రాలైన F2, సర్లే నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాల్లో రెండో భాగం వినోదాన్ని రెట్టింపు చేసిన విధానం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మెగా 157లో కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను అలరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.